100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ కూడా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు. బికాస్ మోడీ వర్సెస్ కేజ్రీవాల్. కాంగ్రెస్ ఉందా అని అంటే నిజం చెప్పాలంటే కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే కాంపిటీషన్లో లేదనే అనుకోవచ్చు. సరే, అది పక్కన పెడితే చీపురు పార్టీ వర్సెస్ కమలం పార్టీ, ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మనకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఢిల్లీలో డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తారు ప్రజానికం అంతా. సో ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఒక 2 వీక్స్ పాటు అక్కడే ఉండి గ్రౌండ్ వర్క్ చేసి వచ్చిండ్రు. సో పక్కా రిపోర్ట్తోనే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. యాక్చువల్లీ సార్తోనే గతంలో కూడా మనం ఇంటర్వ్యూ కూడా చేసినాం జార్ఖండ్ ఎన్నికలప్పుడు. ఆల్ రైట్, ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి కూడా కరెక్ట్ 2 వీక్స్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరిగి అందరి ప్రజానికం అభిప్రాయం, అందరంటే ఇన్ ద సెన్స్ శాంపిల్స్ కొన్ని గ్రౌండ్ లెవెల్లో అన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆర్ అన్ని డిఫరెంట్ పీపుల్ని కలిసిన తర్వాత ఈ రిపోర్ట్ అయితే తీసుకొచ్చిండ్రు. మనతో పాటు ఉన్నారు బీకాన్ సంస్థ వ్యవస్థాపకులు అండ్ సెఫాలజిస్ట్ మధు గారు నమస్తే అండి. యా, ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతోంది మీరు ఇట్లా కళ్ళకు గట్టినట్టు చూపెట్టాల్సిందే. బికాస్ 2 వీక్స్ అంటే చాలా ఎక్కువనే అనుకోవచ్చు. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు అక్కడ ఉన్నారు అండ్ ఎట్లాంటి ప్రజానికాన్ని కలిసిండ్రు, మీ రిపోర్ట్ ఏం చెప్తుంది? యాక్చువల్గా ఢిల్లీని చిన్న రాష్ట్రాల ఎలక్షన్స్ను మనం శాంపిల్స్గా తీసుకొని చేయడం చాలా కష్టం అండి. పెద్ద రాష్ట్రాలను ఎప్పుడైతే మనం సర్వే చేస్తామో అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తీసుకున్నాం లాస్ట్ టైం, ఒక వేవ్ వస్తే అంతటా వేవ్ ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు తీసుకున్న ఒక రకంగా వస్తుంది. తర్వాత కొన్ని పెద్ద రాష్ట్రాలు కర్ణాటక తీసుకుంటే కొన్ని శాంపిల్స్ తీసుకుంటే మనం చెప్పచ్చు. అంటే ఒక వేవ్ ఒక దగ్గర ఎట్లుంటుందో మ్యాక్సిమం 70% అట్లే ఉంటుంది. జార్ఖండ్, హర్యానా, తెలంగాణ, ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఎంత సర్వే చేసినప్పటికీ కూడా అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో మనం ఆ రిజల్ట్ చెప్పడం అనేది కూడా చాలా కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. అయితే మా టీం ఎవరైతే ఉన్నారో ఒక 1 వీక్ 2 వీక్స్ అక్కడే ఉన్నారు. ఉండి దాన్ని మొత్తం గ్రౌండ్ లెవెల్లో బిట్ బై బిట్, పీస్ బై పీస్ ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక పెద్ద స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చేసిన. లాస్ట్ వీక్ నేను వెళ్ళినాను ఆ రిపోర్ట్స్ అన్నిటిని అనలైజ్ చేస్తూ. అక్కడ మాకు ఒక 2 మీడియా హౌస్, మీలాంటి మీడియా హౌస్లు చాలా హెల్ప్ చేసినాయి. అంటే గ్రౌండ్ లెవెల్ ఎట్లా జరుగుతుంది, ఏంటి జరుగుతుంది, ఏ రోజుకి ఆ రోజు డేటా ఇస్తే నేను హైదరాబాద్ నుంచి దాన్ని అనాలిసిస్ చేసినాను. సేమ్ టైం మా టీం వాళ్ళతో కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అవుతూ ప్యారలల్గా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు, మాకు ఏ విధంగా మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో మన దగ్గర చాలా డేటా ఉంది. ఎట్లా అంటే అక్యురేట్గా గ్రౌండ్ ఎట్లా ఉంది, ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు ఏందనే తర్వాత సంగతి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. సో ఆ గ్రౌండ్ లెవెల్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యా, శాంపిల్స్లో మీరు ఎట్లాంటి క్వశ్చన్లు అడిగినారు జనరల్లీ? ఇప్పుడు ఒకటే అండి, మనకు శాంపిల్స్ తీసుకున్నప్పుడు 40% ఓట్ను మేము స్ట్రీమ్ లైన్ చేసేసినాం. ఏంటంటే లాస్ట్ 5 పథకాలు ఏదైతే ఉన్నదో, హాస్పిటల్, తర్వాత ఫ్రీ బస్ వచ్చేసి, తర్వాత 2100 రూపాయలు ఇవ్వడం అనేది, ఫ్రీ పానీ అనేది, 300 యూనిట్ల కరెంటు బిల్ అనేది, దాని మీద ఫస్ట్ అసలు ఈ పథకాలలో వ్యతిరేకత ఉందా, కరెక్ట్గా ఉందా అనేదాన్ని ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేస్తే సగం రిజల్ట్ బయటకు వస్తుంది. సో ఈ పథకాలు తీసుకునే వాళ్ళు ఢిల్లీలో 40% ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అది మాట్లాడదాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ 40% ఓటర్స్ దాదాపుగా ఫ్రీ బస్సు, తర్వాత కరెంటు, తర్వాత వచ్చేసి ఏదైతే పానీ ఉంది, పానీలో కొంచెం ఏంటంటే డర్టీ వాటర్ వస్తుంది అనేది, అంటే అది కొద్దిగా ఒక 20-30% పీపుల్ రేజ్ చేసినారు. సో ఈ 5 పథకాలు మాత్రం ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ద మేజర్ గేమ్ చేంజర్ ఫ్రమ్ కేజ్రీవాల్ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక వాచ్మెన్ పిల్లలు, తర్వాత కింది స్థాయిలో ఆటో డ్రైవర్ల పిల్లలు, వాళ్ళ పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్, మా పిల్లలతో మాట్లాడి కూడా చూసినాం హౌ దే ఆర్ స్పీకింగ్. అంటే ఎడ్యుకేషన్ అంటే ఏదో కలర్లు వేసి గోడలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా చూస్తే దే ఏబుల్ టు స్పీక్ అండ్ దే ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ ఏ గుడ్ కాన్వెంట్. ఏ ఏజ్ పిల్లల్ని? మేము 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళని టచ్ చేసినాం. చేస్తే మాకు అనిపించింది ఓకే, ద గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా మంచి పథకం లాగానే ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది డెఫినెట్గా మన సంక్షేమ పథకాల కింద పెట్టుకోవాలి, మ్యాండేటరీ కింద పెట్టుకోవాలి. అది రెండు మాత్రం గేమ్ చేంజర్ కాబోతున్నాయి గెలిచే వాళ్ళకి. అంటే ఆ ఓటర్లను కదిలియాలంటే స్ట్రాటజీస్తోని బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది ఎడ్యుకేషన్, ప్రీ బస్, హాస్పిటాలిటీ, కరెంటు,
తర్వాత ఈ 5 పథకాలు ఏదైతే ఉందో ఈ 5 పథకాలను ఓటర్లను టచ్ చేయాలంటే బీజేపీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వీటిని స్ప్లిట్ చేయాలంటే కొత్త స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నాం. అచ్చా. ఇది గ్రౌండ్ లెవెల్. మిగతా 60% అన్ని రంగాలుగా ఉన్నది. ఏది మైనస్ ఉంది ఏంటంటే పొల్యూషన్ చాలా ఉంది. తర్వాత డ్రైనేజ్ ఏదైతే ఉందో ఓపెన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు అక్కడ. తర్వాత అసలు డెవలప్మెంట్ లేదు, చాలా స్లమ్స్ ఉన్నాయి. ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు నివసించే ప్రాంతాలు, రాజ్యసభ మెంబర్లు నివసించే ప్రాంతాలు, కంటోన్మెంట్ ప్రాంతాలే డెవలప్ అయినాయి. మిగతా ప్రాంతాలు 2 వరస్ట్ ఉన్నాయి. దాదాపు ఒక 40% రోడ్లోకి కారు వెళ్ళని పరిస్థితి ఉంది. రోడ్లలో అంటే కారు వెళ్ళదు, కారు ఎక్కడ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో డెవలప్మెంట్ పరంగా చాలా వెనుకబడి ఉంది ఢిల్లీ అనేది. అది స్టార్టింగ్ నుంచి ఉంది. అది కేజ్రీవాల్ నుంచి వచ్చిన తర్వాత ఫండింగ్ అంత సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల దాని మీద ఫోకస్ పెట్టలేదు. ఎవరైతే మెజారిటీ పీపుల్ సంక్షేమ పథకాలు అలవాటు పడ్డారో డెవలప్మెంట్ మర్చిపోయారు. అయితే లేకపోతే అనే ప్రాస్పెక్ట్లో. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ 40% పీపులే ఆర్ 40% ఓటర్సే కీ రోల్ ప్లే చేయబోతున్నారు. అగైన్ వీళ్ళేనా ద 60% దాంట్లో కూడా కొంత కూడా అరే డెవలప్మెంట్ దిశగా పోతలేదు అని ఆలోచించే వాళ్ళు లేరంటారా? బిలో పావర్టీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించదండి. మాకేమొస్తుంది అనేది బిలో పావర్టీ వాళ్ళు డే టు డే లైఫ్ సస్టైన్ కావాలని చూస్తారు. ఇప్పుడు వానికి రోడ్ బాగా లేకపోతే నడుచుకుంటూ పోతాడు, ఫ్రీ బస్సు ఉంటే బస్సు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ పోతాడు. అంతే లగ్జరీకి అలవాటు పడాడు కాబట్టి పెద్దగా డిస్కషన్ రాదు. ఎవరైతే మంచి ఎడ్యుకేటర్స్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ రోడ్ను ఒక మంచి డెవలప్మెంట్, ఒక క్యాపిటల్, ఇండియా క్యాపిటల్ స్థాయికి తీసుకురావాలా అనేది కొంతమందికి ఉంది. కానీ అది స్ప్లిట్ అవుతుంది. ఓటు బీజేపీ వైపు కొంత పోతుంది, కేజ్రీవాల్ వైపు కొంత పోతుంది, కాంగ్రెస్ వైపు కొంత పోతుంది. కాబట్టి ఎక్కడైతే స్ట్రాంగ్ హోల్డ్ కేజ్రీవాల్కి ఉందో అది ఇంక అట్లనే ఉంది, ఫ్రీజ్ అయి ఉంది. అది స్ప్లిట్ అయితేనే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ వైపు వస్తుంది. అది స్ప్లిట్ కానంత కాలము, ఈ 40% ఓటర్స్ ఏదైతే స్ప్లిట్ కానంత కాలము అది నీకు రిజల్ట్ను ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే వేరే ఎలక్షన్స్ డిఫరెంట్, అక్కడ మావోయిస్టులది ఉంటుంది, ఎస్టీలది ఉంటుంది, అట్లా ఉంటుంది. ఢిల్లీ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది. 3,50,00,000 మెట్రోపాలిటన్ జనాభాలో 1,50,00,000 ఓటర్స్ ఉంటారు. ఉత్తరాఖండ్ నుంచి వస్తారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, పక్కకున్న పంజాబ్ నుంచి వస్తారు, పూర్వాంచల్, ఇవన్నీ ఉంటారు. అసలు వాడు ఓడో ఏరుకోవాలంటే, ఓటర్ని దొరకబట్టాలంటే అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాడు ఓటరో కాదో తెలియదు మనకు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. గల్లీలలోకి పోతేనే ఓటర్లు దొరుకుతారు మనకు. మామూలుగా ఎక్కడ టీ దగ్గర, మన హోటల్స్ దగ్గర, కేఎఫ్సి దగ్గర పోయి అడుగుదామంటే సారీ ఐ కేమ్ ఫ్రమ్ దట్ గుజరాత్, ఐఎమ్ నాట్ ఓటర్ రిలేటెడ్ టు ఢిల్లీ. ద సర్వే ఇస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఢిల్లీ. సో అయినా ఉన్నంతలా జనరల్లీ 3 సార్లు ఒకే పార్టీ అధికారంలోకి ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది కదా మామూలుగా కూడా. అండ్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు కావచ్చు, అవి ఏవి కూడా ఎఫెక్ట్ చూపించలేదా? యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక వర్డ్ వినడానికి బాగుందండి. ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాతో పోలిస్తే ఢిల్లీ కేజ్రీవాల్ గారు బాగానే చేసినారు. ఇది హర్యానా గవర్నమెంట్. మరి హర్యానా గవర్నమెంట్ 3వ సారి వచ్చింది కదా బీజేపీ, అంత యాంటీ ఇన్కంబెన్స్లో కూడా. సో ఢిల్లీ యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్నంత హర్యానా లాగా లేదు. జాట్ ఉద్యమాలు అవి ఇవి. అప్పుడు ఒకనొక టైంలో ఏజెన్సీలు ఏం రాశారంటే చిత్తు ఓడిపోతుందని రాశారు. లాస్ట్కి ఏమైంది, హర్యానాలో బీజేపీ గెలిచింది. కాబట్టి చిన్న స్టేట్స్కి ఎట్లుంటుంది అంటే యాంటీ ఇన్కంబెన్సీని కంట్రోల్ చేసేందుకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అదే పెద్ద స్టేట్స్ ఉన్నాయనుకోండి, తమిళనాడు లాంటి, ఆంధ్ర లాంటి వాటిలలో యాంటీ ఇన్కంబెన్సీని మనం మేనేజ్ చేయలేం, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ మీరు అనుకున్నంత, మనం అనుకున్నంత పెద్దగా ఏం లేదు. దాన్ని బీజేపీ వాళ్ళు ఎక్కువ చూపెట్టడంలో మాత్రం సక్సెస్ అయినారు. అంటే 40% ప్రజలు వానికి కావాల్సిన తిండి, రవాణా, హాస్పిటల్ వచ్చినప్పుడు వాడు పెద్దగా ఎవడెక్కడ పోతుందో వాని కింద పరిస్థితుల్లోనే ఉంటారు. నా అవసరాలు తీరినాయా లేదా, నాకు అందుబాటులో స్కూల్ ఉన్నది, నాకు బస్సు ఉన్నది, స్కూల్ ఉన్నది, తినడానికి 2,000 రూపాయలు వస్తాయి, మా కేజ్రీవాల్ మంచోడు అనే ఫీలింగ్లోనే ఉంటారు. అంతే తప్ప దీన్ని మనం క్రియేట్ చేసి యాంటీ ఇన్కంబెన్స్ అని కొత్తగా పదాన్ని పెట్టి, అంటే ఉంది ఒక 20% క్యాజువల్గా ఉంటుందండి. కాకపోతే 3 సార్లు కాదు, 2 సార్లనే 10 సంవత్సరాలు అతను పరిపాలించింది. మధ్యలో ఒకటి మధ్యంతర ఎలక్షన్ వచ్చింది 2015లో గవర్నమెంట్ పడగొట్టడం వల్ల. కాబట్టి టూ టైమ్స్లో ఉంది. కాబట్టి అనుకున్నంతగా మీరంతా ఊహించినంత, మీడియా ఊహించినంత మొత్తం అసలు కేజ్రీవాల్ ఏం చేయాలనే ఫీలింగ్ అయితే ప్రజలలో లేదు. అక్కడ ప్రజలు ఒకటే చూస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు మాకు వస్తే సరిపోతుంది. కానీ మరీ అసలు ఎందుకంటే ఇంత అపోజిట్గా ఎందుకు ఆలోచిస్తారు? అసెంబ్లీకి వచ్చేసేమే ఆప్, లేకుంటే అసలు ఆప్ కనీసం అంటే కనీసం దరిదాపుల్లో కూడా ఉండదు. లోక్సభ ఎన్నికలప్పుడు ఎందుకట్లా మరీ గంత డిఫరెన్స్ ఏంది? కనీసం ఒక్కటి కూడా గెలవలేకపోతుంది ఏంది? ఢిల్లీ ప్రజలు 2 విషయాలు ఉంటాయండి. ఒక ఢిల్లీ ఎంపీ ఎలక్షన్స్ అంటే
నేషనల్ పార్టీ, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కాంగ్రెస్ కూడా 7/7 వచ్చిన రోజులు ఉన్నాయి. అవును. అవి అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ను కేజ్రీవాల్ తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి కన్వర్ట్ అయింది. చూడండి 58% 60% వస్తుంది ఎవరు గెలిచిన పార్లమెంట్లో 7 సీట్లు రావాలంటే 55%. ఎగ్దమ్ మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళకు 20% వస్తుంది. అంటే ఓటర్ అని కూడా ఎంత షార్ప్గా ఉంటాడు. అసలు అంటే మనం అనుకుంటాం, పొలిటీషియన్స్ అనుకుంటారు కదా ఓటర్ ఎవడు పట్టించుకోవడం అని అనుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో, ఓటర్లకు ఏం కావాలో అది తెలుసండి. అట్లా అందుకోసం ఖచ్చితంగా పార్లమెంట్ ఎప్పుడు కూడా మోడీ వైపే ఉంటుంది. అసెంబ్లీకి వచ్చేసరికి కదిలియాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కేజ్రీవాల్ దించడానికి, కానీ సక్సెస్ కాలేకపోయారు. నేను కూడా కాకపోతే ఈసారి మాత్రం బీజేపీ చాలా టఫ్ ఇస్తుంది, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది, చిన్న చిన్న పాయింట్ కూడా వదిలేయకుండా జరుగుతుంది. క్యాస్ట్ ఈక్వేషన్ ఎట్లా వర్క్ అవుతుందండి జనరల్లీ ఢిల్లీ ఎలక్షన్స్లో? క్యాస్ట్ ఒకటే అండి. ఎస్సీ 17% ఉంటుంది, ఎస్సీ. తర్వాత ఎస్టీ ఒక 2-3% ఉంటుంది. తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారండి, 13%. 17% ఎస్సీ, 13% ముస్లిమ్స్ ఉన్నారు కదా. 30% ఇస్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ టు ద బీజేపీ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలను, ముస్లిమ్స్ను ఎప్పటికి కూడా బీజేపీ అనేది గ్రాప్ చేయలేదు ఓటు. మిగతా ఈ 30% వదిలేసి ఆ 70% బ్రౌన్లనే కొట్లాడాలి. అవి ఎవరు ఒప్పుకోకపోయినా దట్ ఈస్ అ ట్రూ. అంటే ఇప్పుడు 12 సీట్లు ఉన్నాయి ఎస్సీలే. 1998 కాంచి వారు 93 కాంచి 27 ఏళ్ల క్రితం కాంచి చూస్తే ఎస్సీ కాన్స్టిట్యున్సీలను బీజేపీ హైయెస్ట్ గెలిచింది 4. అంటే 12 ఉంటే 4 గెలిచింది. అంటే ఈసారి కొంచెం పెరుగుతుంది కావచ్చు, ఒప్పుకుంటా. కానీ మెజారిటీ 60% ఆఫ్ ద దళిత్ అండ్ 60% ఆఫ్ ద ముస్లిమ్స్ ఆమ్ ఆద్మీ వైపే ఉన్నారు. కాకపోతే ఈ కాంగ్రెస్ ఎట్లా చీలుస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ అనేది డిపెండ్ అయి ఉన్నది. ఎట్లా చీల్చబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ? అసలు కనీసమైన ఓట్లైనా సాధిస్తుందా? కాంగ్రెస్ అనేది కాంగ్రెస్లో మేము డిస్కస్ చేస్తే ఇంటెలెక్చువల్స్తోని 2 రకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీని కూలగొట్టిందే కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ రాకపోతే మనం ఎప్పుడో గెటాన్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తట్టుకోవడంలో నేషనల్ పార్టీస్ చాలా కష్టంగా ఉంటుంది. మనం పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే మమతా బెనర్జీ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారిని కానీ, ఇట్లా అఖిలేష్ యాదవ్ గారు కానీ, ఎక్కడికి పోయినా కానీ, మొన్న హేమంత్ సోరెన్ జార్ఖండ్లో కానీ ఎక్కడ తీసుకున్నా ఈ ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయాలన్నప్పుడు అయితే వాళ్ళతో పొత్తన పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళతో తగ్గ ఫైట్ అని చేయాలి. ఇప్పుడు మన ఒరిస్సా, బీహార్ నితీష్ కుమార్ ఎక్కడ తీసుకున్నా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. అందులో కేజ్రీవాల్ గారికి ఇంకో ఎక్కువ హోల్డ్ ఉంటుంది. సో ఏంటంటే కాంగ్రెస్లో 2 రకాల వచ్చినాయి, ఏది థీరీస్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి అసలు కేజ్రీవాల్నే ఓడిద్దాం, బీజేపీని తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఈయననే మనం చంపేస్తున్నాడు. ఇక్కడ మెల్లగా మన దగ్గర దూరిండు, పొత్తు పెట్టుకున్నాడు. పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో ప్రభుత్వాన్ని తీసేసుకున్నాడు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పోయింది, ఇక్కడ పోయింది, గోవా పోయింది. తర్వాత రేపు నెక్స్ట్ రాజస్థాన్, గుజరాత్ అక్కడికి కూడా స్ప్రెడ్ అవుతారు ఇక్కడ ఓడిపోతే. ఎక్కడెక్కడ ఉన్నదో లాస్ట్కి ఇండియా కుటుంబాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి వస్తుంది కేజ్రీవాల్. లాంగ్ హోల్డ్ ఇవ్వద్దు, పోతమే ఢిల్లీ అనేది ఒక రకమైన వాదన. దేవేంద్ర యాదవ్ వచ్చేసి పంజాబ్ చీఫ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనే, సుశీల్ దీక్షిత్ అని చెప్పేసి, షీలా దీక్షిత్ కుమార్ ఢిల్లీలో కేజ్రీవాల్ మీద పోటీ చేస్తుండే, అతను చాలా స్ట్రాంగ్ ఇచ్చేసి ఓడకూడదామని చెప్పేసి. ఇదొక థీరీ. రెండో థీరీ ఏంటంటే అనవసరంగా ఇప్పుడు మళ్ళీ బీజేపీకి ఎందుకు ఇవ్వడం అధికారం, చీల్చి ఆ డైలమాల్లో వాళ్ళ స్ట్రాటజీని ఏది అప్లై చేయడానికి కోసం ఇంత లేట్ అయింది. సో వాళ్ళే చచ్చిపోతున్నారు అనుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు నిలబెడితే ఇండియా కూటమిలో ఏమైంది, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ అందరూ కూడా కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ డిస్కషన్లో స్ట్రాటజీ అప్లై అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఆ లేట్ ఇప్పుడు ఐదర్ రియల్గా మనం కేజ్రీవాల్ ఓడగొట్టాలంటే వాళ్ళకి పెద్ద 10 నిమిషాలు పని కాదు. రాహుల్ గాంధీ ఒక 20 సభలు, మల్లికార్జున ఖార్గే 10 సభలు, వీళ్ళు 10 సభలు పెట్టేస్తే అవుట్. అది అంటే వీళ్ళు గెలవకపోవచ్చు, కానీ కేజ్రీవాల్ ఓడియాలనుకుంటే ఇట్స్ టైమ్ ఆఫ్ 3 days. కానీ వీళ్ళు గెలవాలి సంతగా అనుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నాకు తెలిసినంత వరకు ఒక 40 సీట్లలో డిపాజిట్ రాదు ఎవరికి, కాంగ్రెస్కు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లేట్గా సభలు స్టార్ట్ చేశారు. మంచి క్యాండిడేట్స్ ఉన్నారు కాంగ్రెస్కు. కాంగ్రెస్ టికెట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చింది, మ్యానిపులేట్ చేసేప్పుడు టికెట్స్ ఇవ్వలేదు. సరే మన కార్యకర్తలన్నా ఉండాలి, ఎన్ని ఓట్లు వచ్చినా పర్లేదు అనేది ద ఇస్ అ గుడ్ థీమ్ యాక్చువల్గా. అది కాకపోతే ఏంటంటే ఒక 8 స్థానాల్లో మాత్రం చాలా టఫ్ ఇస్తుంది. బాడ్లీ అని చెప్పేసి, ఓక్లా అని చెప్పేసి, నంగోల్గట్ అని చెప్పేసి, ఆదర్శ్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి 30,000 పైన వస్తున్నాయి. అది ఎవరిని స్ప్లిట్ చేస్తుంది, హిందూ ఓట్లు ఉన్నటువంటి కేజ్రీవాల్ని స్ప్లిట్ చేస్తుందా, లేదు అంటే ముస్లిం ఓట్లను, ఎస్సీ ఓట్లను చీల్చుతుందా, ఎవరిది ఆమ్ ఆద్మీ అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా ముస్లిమ్స్
ఎస్సీలు ఆప్ వైపున వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ కోటేశ్వర్ అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వస్తుంది బీజేపీకి. సో కాంగ్రెస్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్ హియర్. సో కాంగ్రెస్కి ఎప్పుడు కూడా అసెంబ్లీలో 5-6% వస్తుంది. ఒకవేళ 13% కనుక కాంగ్రెస్కి వచ్చింది అనుకోండి, బీజేపీకి 44 సీట్లు వస్తాయండి. మొన్నటి వరకు ఆప్ ఎదుర్కొన్నట్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం, ఆయన మీద లిక్కర్ స్కామ్ ఉందనడం, ఇది బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది. కాబట్టి ఎంత ఇంపాక్ట్ ఉంది యాప్ మీద? ప్రజలు 40% 50% ఎత్తైతే డౌన్ ద గ్రౌండ్ ఉన్నారు మన అవసరాలకు, రాజకీయ అవసరాలకు. ఢిల్లీలో ఆయన జైలుకి పోయి వచ్చిండు అనే పెద్దగా ఓ ప్రజలు మా కేజ్రీవాల్ తీసుకుపోయి అనవసరంగా వేసిరు అనేది లేదు, అయ్యో పాప మీద పోయి వచ్చిండు అనేది ఏం లేదు. జస్ట్ పోయిండు వచ్చిండు అంతే, దట్స్ ఆల్. దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇంపాక్ట్. కాకపోతే లిక్కర్ పాలసీలో అప్పుడు ఒక డివిజన్లో 5 షాపులు 2 షాపులు ఉంటే ఇప్పుడు 10 అయినాయి. దానివల్ల ఏమవుతుందంటే యువత మద్యం వైపు మొగ్గు చూపి క్రైమ్ రేటు పెరగడం అనేది అది మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంది. ఇది వరకు ఉన్న మద్యం పాలసీలో చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఎవరైతే కింద పడి కష్టపడి వచ్చేసి ఆటోలు నడుపుకొని సాయంత్రం వచ్చేసి యూత్ తాగేసిన తర్వాత అవి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో మద్యం పాలసీ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల యూత్ అంతా మొత్తం ఇప్పుడు ఎక్కువ చెడిపోయారు అనేది, గంజాయి వైపు కూడా మొగ్గు చూపారు అనేది మనకు వస్తున్నాయి కదా. సేమ్ అదే క్రైమ్ రేట్ అక్కడ ఉంది. మన దగ్గర క్రైమ్ రేట్ లేదు, వాళ్ళ దగ్గర క్రైమ్ రేట్ ఉంది అంతే. కాకపోతే అది మైనస్. మద్యం పాలసీ మీద మైనస్ లేదు. మద్యాన్ని బాగా తాగడం వల్ల వచ్చే యువత చెడిపోయింది అనేది బాగా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో లిక్కరు అని యాంటీ మన జైలుకు అయిన ప్రభావం అయితే లేదు. ఫ్రీ పాలసీస్ అసలు ఫ్రీ పాలసీస్కి మేము వ్యతిరేకం అన్నటువంటి బీజేపీ ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ పాలసీసే మేము కేజ్రీవాల్ ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ ఇస్తామన్నారు. ఏందది ఆ స్టాండ్ మీద డిస్కషన్ నడుస్తలేదా? ఫ్రీ పాలసీస్ అనేది ఎంత పెద్ద భారం అది. ఎలక్షన్ అంటే గేమ్ అండి, గెలవాలి. మోడీ గారి సిద్ధాంతాలు కొన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఎప్పుడైతే మనం ఓడిపోతాం అనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఫ్రీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకు పోయిన తర్వాత ఓటర్ కూడా నాకేమొస్తుంది, ఒక ఓటు వేసేందుకు 6,500 రూపాయలు తీసుకున్నారు. హుజరాబాద్లో 10,000 రూపాయలు తీసుకున్నారు. అక్కడ వాడు నెలలకు 3,000 ఇస్తున్నారు కదా అఫీషియల్గా. అంటే ఫ్రీ పథకాలు అనేటువంటి కంపల్సరీగా ఏదో ఒక రోజు ఇవి ఆపండ్రా నాయన, ఇవి మా వల్ల కాదు, ఫస్ట్ మాకు డెవలప్మెంట్ చేయడం పరిస్థితి కంపల్సరీ వస్తుందండి. ఎందుకంటే రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితికి వెళ్ళిపోతాయి, ప్రజలు జీతాలు ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతాయి. లాస్ట్కు ఈ బడ్జెట్ ఎవరైతే పెట్టిరో ఉచిత పథకాలు ఎవరు పట్టించుకోడు. ఈ ట్రెండ్ నాకు తెలిసి ఇంకొక ఎలక్షన్స్ వరకు ఉంటుంది. ఇంకొక ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ స్టేట్ని కాపాడండి, స్టేట్ మొత్తం నాశనం అయిపోతుంది. సో మాకు ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఉద్యోగం, వైద్య, ఈ విధానాలు ఎట్లా ఉంటాయి, జనాలే అడగడం స్టార్ట్ చేస్తారు. మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, మీరు ఇచ్చే పైసలు వద్దనే సిచ్యువేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రజలలో. ఇంకా కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా మాకు ఒక 50,000 జీతం మొత్తం చాలు, మేము ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం, మీరు ఇవ్వాల్సిన పరిస్థితి లేదనేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల మీద మొత్తం బడ్జెట్ పెట్టి నిరుద్యోగం పెరుగుకుంటూ పోయింది అనుకోండి, అది మన సొసైటీకి మంచి సిండికేషన్ కాదు. అది మళ్ళీ ఒక రకంగా వెళ్ళిపోతుంది యాంగిల్లో. ఎందుకంటే నిరుద్యోగులంతా రోడ్డు మీదకి వస్తే పథకాలతో ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు ఉంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అనేది మా విశ్లేషణ. కాకపోతే ఇది ఇప్పుడే కాదు, ఇంకొక టర్మ్ పడుతుంది. ఇంకొక టర్మ్ తర్వాత ఎవడన్నా ఉచిత పథకాలని వచ్చిర్రు అనుకోండి, ప్రజలు నమ్మరు. ఇంకా ఓన్లీ బేసిక్ ఏదంటే ఇల్లు, పొల్యూషన్ మంచిగా కాపాడు, అంటే ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటిని కాపాడడానికి ఉచిత పథకాలు పెడతారు తప్ప మీకు ఇల్లు పోతే ఇల్లు, బండి పోతే బండి, తర్వాత మీకు అది మీకు ఇది ఏమి ఉండదండి ఇక్కడ నుంచి. అట్లాంటి పథకాలు అయితే నమ్మరు కూడా ప్రజలు. ఎందుకంటే మనం ఒక్కొక్కరు మేనిఫెస్టోలో ఇప్పుడు కేజ్రీవాల్ గారు 15 పథకాలు పెట్టిండు, మంచి పథకాలు అవి అన్నీ ఫ్రీయే. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, తర్వాత మెట్రో ఫ్రీ, మెట్రో కూడా ఇస్తామని చెప్పేసారు. సో అట్లాంటి పథకాలలో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఢిల్లీ సార్ మీ స్ట్రాటజీ ప్రకారం? నాకు తెలిసినంత వరకు ఢిల్లీ అనే దాని మీద ఇప్పటి వరకు అయితే ప్రజలు ఆప్ వైపే ఉన్నారు. అంటే మనం చూడండి, ముస్లిమ్స్, తర్వాత దళితులు, తర్వాత ఎస్టీస్ ఒక బలము, కింది స్థాయిలో 40% పథకాలు తీసుకునే వాళ్ళు ఒక రకము, వీళ్ళంతా ఒక స్ట్రాంగ్ ఉన్నారు. పోయినసారి వీళ్ళు 62 గెలిచారు కదా, దాంట్లో 30,000 మెజారిటీ పైన దాదాపు ఒక 30 సీట్లు ఉన్నాయి. 50,000 పైన ఒక 5-6 ఉన్నాయి, 75,000 పైన ఒకటి ఉన్నాయి. అయితే ఇది బీజేపీ మాత్రం చాలా టఫ్ ఇస్తుంది. ఎంత వేరియేషన్ ఉంటుంది అంటే ఒక 3-4% వేరియేషన్ ఉంటుంది. కాకపోతే రాను నాకు తెలిసి 1 నుంచి 10,000 ఓట్ల మెజారిటీ మీద ఒక 20 స్థానాలు ఆప్ గెలుస్తుంది. అంటే తగ్గబార్ ఫైట్ ఉంటుంది. ఒక్కటే ఒక రీజన్, ఒకవేళ ఆప్ ఓడిపోవాలంటే కాంగ్రెస్
పర్ఫార్మెన్స్ ఈ నెక్స్ట్ 3 రోజులలో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి ఇంకొక 4 రోజులు ఎలక్షన్ ఉంది. అవును. ఒక 50 సభలు ర్యాలీలు పెట్టింది అనుకోండి, మీరు నో మోర్ క్వశ్చన్, మీరు మళ్ళీ రిజల్ట్ అయినాక మనం కలుద్దాము. కాంగ్రెస్ హెవీగా చీల్చడం వల్లనే ఇలా ఆప్ ఓడిపోయింది అనేది ఒక రీజన్ వస్తుంది. ఒకవేళ లేదు కాంగ్రెస్ నామనం పాత్రమే ఉంది ఉన్నదనుకోండి, ఆప్ ఈజీగా 40 నుంచి 45 స్థానం, అంటే 40 వరకు మెజారిటీ మార్క్. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఒకవేళ బోటాబోటిన బీజేపీకి 30-32 వచ్చి వీళ్ళకి 38 వచ్చింది అనుకోండి, ప్రభుత్వం ఉండదు. యూనో ఎట్లా జరుగుతున్నాయి గవర్నమెంట్స్ అన్నట్టు, మళ్ళీ స్ప్లిట్ అవ్వడం, చీలిపోవడం. ఆల్రెడీ వాళ్ళ దాంట్లోకి ఒకరు తీసుకొని ఒక టికెట్ ఇచ్చినారు, నిన్న 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు. సో నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలంటే, ఆప్ సర్కార్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలంటే 45 సీట్స్ అవుట్ ఆఫ్ 70కి 35 అనేది మార్జిన్ కదండి. 45 అబోవ్ వస్తేనే సర్కార్ అనేది స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక కుంపటి ఏదో ఒక అలిగేషన్ వస్తుంది, అలిగేషన్లో బయటకు వస్తే బీజేపీ బహిరంగంగానే గవర్నమెంట్లో చేరదు, వాళ్ళ టీంకు మద్దతు ఇస్తుంది. సో అలా లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర మీకు తెలుసు ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది, అది సెంట్రల్ చేతిలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ప్రతికూలత. ఇంకొకటి కూడా ఈ 2-3 రోజులలో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నారు కదా, అటాక్ చేస్తే అది కేజ్రీవాల్కే మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. ఎందుకోసం అంటే ఇంతమంది అక్కడ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, ఎగ్జాక్ట్లీ. అప్పుడప్పుడు మన కేసీఆర్ స్ట్రాటజీ పెడతారు, ఈ బక్కోని మీద ఇంతమంది యుద్ధం చేస్తున్నారా అని చెప్పేసి. అది ఇంకా రాలేదు, ఇంకొక 2-3 డేస్ తర్వాత వస్తుంది. కేజ్రీవాల్ గారు ఈజ్ టూ ఇంటెలిజెంట్ అండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అని అనుకోండి, నీ హనుమాన్ భక్తుని జై హనుమాన్ అంటాడు. తర్వాత ఆదిత్య దాస్ యోగి వచ్చింది, కానీ వచ్చి మాట్లాడినప్పుడు మీ స్కూల్స్ బాగలేవు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ పంపించి మీ స్కూల్స్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు. అంటే ప్రయాగకు ఒక 300 బస్సులు పెట్టిండు, అయోధ్యకు పెట్టిండు. ఇంకా విచిత్రం ఏంటంటే అయోధ్య ఎందుకు ఓడిపోయింది బీజేపీ అనేది చర్చలు చెప్తున్నాడు. అంటే డెవలప్మెంట్ పేరు మీద ఉన్న షాపులు తీసేసి కూలగొట్టేసి చిన్న వ్యాపారాలు నాశనం చేసిర్రు, మిమ్మల్ని కూడా ఇట్లా చేస్తారు అనేది ఆల్రెడీ కింద ఏదైతే మనం మాట్లాడుకున్న 40% బిలో పావర్టీ వాళ్ళకి ఎక్కేసింది. అంటే మీ డెవలప్మెంట్ పేరు మీద మీ ఇల్లు ఒక్కటి కూడా ఉండదు, ఢిల్లీ ఖాళీ అయిపోతుంది అనేది. అంటే ఒక్కొక్క అంశం మీద కేజ్రీవాల్ ఈజ్ అ వెరీ ఎట్లా డిపెండ్ చేస్తాడు. నిన్న చర్చకు యమునా నదిని తీసుకొచ్చారు. అవును. సో యమునా నది అవుట్ ఆఫ్ కంట్రోల్. యాక్చువల్గా యమునా నది శుద్ధి చేయడం అనేది హెవీ బడ్జెట్ కావాలండి, దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు కావాలి సుందరీకరణ చేయాలంటే. అది వాళ్ళ దగ్గర లేదు, సెంట్రల్ సపోర్ట్ చేయాలి. సో అదొకటి అయిపోయింది. కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇల్లులు కట్టకపోవడం, డ్రైనేజ్ దాంట్లో ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నాడు, యాక్చువల్గా చేస్తాను ఒప్పుకున్నాడు. సో అది కూడా కొంచెం సింపథైజ్గా ఉన్నది. ఇట్లా మనం ప్రతి అంశాన్ని బిట్ బై బిట్, పీస్ బై పీస్ కానీ ఆలోచిస్తే ఓటరు 100 అనుకున్నప్పుడు మా కేజ్రీవాల్ అనుకుంటే అదే రిజల్ట్ 50-40 దాకా వస్తుందండి. లేదు కంప్లీట్ స్ప్లిట్ చేసింది అనుకోండి కాంగ్రెస్, ఒక రకంగా వస్తుంది. ఒక రకంగా అంటే కంప్లీట్గా బీజేపీ గెలుస్తుంది. ఏది గెలిచినా 45 సీట్స్ అయితే దాటవు. కేజ్రీవాల్ గెలిస్తే 40 వరకు వస్తాయి. మరి వన్ సైడ్ రిజల్ట్ అయితే మీరు ఆంధ్రాలో ఊహించినట్టు, తమిళనాడులో ఊహించినట్టు, మహారాష్ట్రలో ఊహించినట్టు 190-200 అట్లా రాదు. ఒక 45 ఈజ్ ద మ్యాక్సిమం ఫిగర్. ఐదర్ ఇట్ ఈస్ ఎ బీజేపీ, ఐదర్ ఇట్ ఈస్ ఏ ఆప్. ఒకవేళ ఆప్ గెలిస్తే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మరీ 0 ఉంటుంది. ఎంత అంటే 8-9% ఉంటుంది. కాంగ్రెస్ బాగా గెలిచింది అనుకోండి, ఆటోమేటిక్గా బీజేపీ గెలుస్తుంది. సో మనం లాస్ట్ కన్క్లూజన్ చేసే ముందట 45 ఇస్ ద మ్యాక్సిమం ఫిగర్ ఫర్ ఎనీ పార్టీ. తర్వాత ఆప్ గెలిస్తే మాత్రం 40 వరకు వస్తుంది. కాంగ్రెస్ పర్సంటేజ్ బాగా చీల్చింది అనుకో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ కనుక చీల్చలేదనుకోండి, చేతులు ఎత్తేసింది అనుకోండి, ఇంకో 2-3 రోజులు మీరు కళ్ళు మూసుకొని గెలుచుకోండి, ఆప్ గెలుస్తుంది. సో ఇది ఒక కన్క్లూజన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధు గారు. మొత్తం కళ్ళకు గట్టినట్టు చెప్పేసిండ్రు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. అంటే చాలా ఉంది సబ్జెక్ట్, కాకపోతే మన ఆడియన్స్ కోసం ఏంటంటే ఓన్లీ హైలైట్సే మనం డిస్కస్ చేసినాం. ఎస్ సార్, రిజల్ట్ రోజు తప్పకుండా మాట్లాడదాం సార్, లేదంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక అనాలిసిస్ అయితే డెఫినెట్లీ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.